వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సర్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమరబేరి మోగించారు. అది తనదనే శైలిలో దీదీ కసుబుసులాడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం పైన కన్నెర చేశారు. వంటగది సాధనాలతో సిద్ధంగా ఉండాలని మమతా బెనర్జీ చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. మమతా బెనర్జీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇక ఓటరు జాబితాలో పేరు లేకపోతే వంటగదిలో వాడే పరికరాలు ఉన్నాయి కదా అన్నది మమతా బెనర్జీ మాట. వంట చేసేటప్పుడు వినియోగించే సాధనాలే మహిళల బలమన్నారామే. మహిళలు వంట సాధనాలతోనే ముందుండి పోరాటం చేయాలని సూచించారు. আরে সেন্ট্রাল গভর্নমেন্ট তো চেষ্টা করবে, দেখছেন না এত খিদে যে তাড়াহুড়ো করে ভোটের আগে এসআইআর এর নাম করে আধার কার্ড চলবে না, আধার কার্ড চলবে নো স্যার। ব্যাংকের অ্যাকাউন্টে আধার কার্ড চলবে ইয়েস স্যার। প্যান কার্ডে আধার কার্ড চলবে ইয়েস স্যার। ভোটাধিকারে চলবে নো স্যার। নাগরিকত্ব প্রমাণে চলবে নো স্যার। বিজেপির চামচাগিরিতে চলবে, সরি চামচাগিরি উইথড্র করে নিচ্ছি। বিজেপির দালালিতে চলবে, সরি ওটাও উইথড্র করে নিচ্ছি। বিজেপির তাবেদারিতে চলবে, হ্যাঁ এটা থাকবে, ওটাতে ইয়েস স্যার। মানুষের ভোট কাটা চলবে ইয়েস স্যার। বিজেপিকে জেতানোর জন্য স্যার চলবে ইয়েস স্যার। নির্বাচনের আগে কেন বিজেপিকে জেতাতে হবে নো স্যার, হবে না। সারা দেশটাকে পরিণত করেছে একটা বিজেপির দেশ হিসেবে। ఇక ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రమాదకర నేతగా పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఇక బీజేపీని విద్రోహకారులు పార్టీగా పేర్కొన్నారు. వాస్తవానికి మరో 5-6 నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బెంగాల్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు నేతలు. ఇక బీజేపీపై బలంగా దాడి చేయడానికి సిద్ధమైన మమతా బెనర్జీ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆశా. థ్యాంక్ యూ సోనీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ఐఆర్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది బీజేపీకి సహకరిస్తోంది, మిగిలిన ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా నడుస్తోంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ, అభ్యంతరం కూడా. మనం ఫస్ట్ నుంచి చూసిన ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినా, లేదంటే ప్రతిపక్షాలు ఈ విధంగా ఆరోపణలు చేసినా, బీహార్ లో గెలిచారు ఇప్పుడు ఇక్కడ కూడా గెలుస్తారు, ఇదే విధానం నడుస్తోందని చెప్పి మమతా బెనర్జీ నిన్న ఉన్నటువంటి ర్యాలీలో చేసినటువంటి కామెంట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, వంటగదిలో మహిళలకి ఉన్నటువంటి సామాన్లు అంటే ఒక రకంగా ఇండికేషన్ ఇస్తున్నారు ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి మీతో మాట్లాడాలని, లేదంటే ప్రక్రియ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ వంటగదిలో ఉన్న సామాన్తో దాడి చేయండి, అటాక్ చేయండి, అది మహిళలకా బీజేపీకా, ఎవరు విజయవంతం అవుతారో చూద్దామని. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న కింద మారుతుంది. ఓకే, ప్రతిపక్షానికి అధికార పక్షానికి లేదంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో ప్రతి పార్టీ తమ పార్టీ గెలవాలని చెప్పి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి కామెంట్స్ చేసుకుంటారు. మనం చూస్తున్నాం దీంట్లోనే అమిత్ షా కూడా మాట్లాడారు, బీజేపీ గురించి మాట్లాడారు, అంతవరకు బాగుంది. కానీ మహిళలు ముఖ్య పాత్ర పోషించాలి, మహిళలు ఇంటికి వచ్చి మీ డేటా గురించి కానీ ఎస్ఐఆర్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ వంటక సామాన్లతో దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ వస్తుంది. ఇప్పటికే మనం లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు చూసుకుంటే పోటాపోటీ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఒకవేళ ఇప్పుడు ఇన్ని ఓట్లు కనుక రద్దు చేస్తే ఏ విధంగా మేము గెలుస్తాము, కాబట్టి దీనికి వ్యతిరేకంగా వెళ్ళాలి. బీజేపీ కూడా ఆఫ్టర్ బీహార్ ఎలక్షన్స్, బీహార్ లో కూడా మనకి మెయిన్ గా యూత్ అండ్ లేడీస్ అంటే మహిళల్ని యువతని ఎక్కువగా ఫోకస్ పెట్టారు, దాని ప్రకారం ముందుకెళ్లారు, అక్కడ విజయం సాధించారు. ఇక్కడ కూడా మనకి పశ్చిమ బెంగాల్లో కూడా మెయిన్ అజెండా అదే, మహిళలు యువత ఈ రెండు రంగాల్ని తమ వైపు తిప్పుకుంటే కనుక, అంటే ఈ రెండు మెయిన్ గా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నటువంటి అంశాలుగా చెప్పొచ్చు. యూత్ ని మహిళల్ని తమ వైపు తిప్పుకుంటే కనుక పార్టీ విజయం తమదే అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. అసలు ఎందుకు ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు, ఒకవేళ వెళ్తే కనుక ఇటువంటి కామెంట్స్ ఎంతవరకు సబబు అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, మిట్టా పార్సారథి గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, షేక్ సాయిదా గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పార్టీల కన్నా ముందు అనలిస్ట్ తో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు, ర్యాలీలో మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారంటే, మహిళల్ని
తమ పార్టీ వైపు తిప్పుకోవడం ఒక ఎత్తు, అది మేనిఫెస్టోలో చూస్తూ ఉంటాం, లేదంటే అనేక హామీలు గతంలో ఆవిడే ఉన్నారు కాబట్టి ఏమేం చేస్తాము, ఎంతవరకు ప్రాముఖ్యత ఇచ్చాము, గతంలో చేసినవి ఏంటి, రాబోయే రోజులు చేసేవేంటి అని చెప్పొచ్చు, తమ వైపు తిప్పుకోవచ్చు. కానీ ఈ విధంగా ఎస్ఐఆర్ గురించి వస్తే కనుక మీరు వంటగది సామాన్లతో అటాక్ చేయండి, మీరా బీజేపీని ఎవరో ఒకరు చేయాలి అంటే ఈ విధంగా దాడికి ప్రేరేపించడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ముందు ఎలక్షన్ కమిషన్ మీద బీజేపీకి నమ్మకం లేదు, ప్రతిపక్షాలకు నమ్మకం లేదు. ఎలక్షన్ కమిషన్లు సెలెక్ట్ చేయటంలో గతంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని తీసేసి మరొక కేంద్ర మంత్రిని చేర్చుకుంది. దాంతో ఎవరు అధికార పార్టీలు ఉంటే వాళ్ళే ఇష్టం వచ్చిన కమిషన్లు నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపు మరొక పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీ శాశ్వతం కాదు. మనం డెమోక్రసీ పర్ఫెక్షన్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి ప్రొసీజర్ని బీజేపీ ప్రధాన న్యాయమూర్తిని తీసేసింది. ఇది మొదటి తప్పు. రెండవది, ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ మీద నమ్మకం లేదంటున్నాయి. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారు. 60 లక్షల ఓట్లు తిరిగిస్తే అందులో 40 లక్షలు అడ్రస్ లేదు, వీళ్ళు వలసపోయారు, అందుకని తీసేసినాం అన్నారు ఎలక్షన్ కమిషన్. అందుకని ఎలక్షన్ కమిషన్ మళ్ళీ సర్వే చేయండి. మళ్ళీ సర్వే చేస్తే మొత్తం మీద రిజల్ట్ ఇచ్చారు. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారం తొలగించడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఎందుకంటే ఓటర్ అనేది ప్రైమరీ రైట్, ఓటు హక్కు కలిగి ఉంటాం అనేది. కాబట్టి ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా కోర్టు ఏం చెప్పిందంటే మీరు తీసేస్తే దానికి కారణాలు చెప్పాలని చెప్పింది. బీహార్లో ఆ కారణాలు చెప్పింది. ఇప్పుడు బెంగాల్, మిగతా రాష్ట్రాల వంతు వచ్చింది. మమతా బెనర్జీ అట్ల కాడాలు తీసుకొని కొట్టండి లేదా తిరుగుబాటు చేయండి అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు, ఎవరి ఓటు మిస్ అయితే వాళ్ళు నిరసన తెలపడంలో తప్పు లేదు. తర్వాత కోర్టుకు పోయి తీసుకొచ్చటంలో తప్పు లేదు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ అనేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉన్న పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేయదు, రాష్ట్రాల్లో కూడా ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్ తోటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ లో ఇది సరి చేస్తారు. అయితే బెంగాల్లో ఎప్పటి నుంచో ఇప్పుడు భారతదేశం ఇష్టపడే బంగ్లాదేశ్ 71లో విముక్తమైనప్పుడు అనేక మంది శరణార్థులుగా వచ్చారు. ఈ శరణార్థులు వచ్చిన 55 ఏళ్ళు 60 ఏళ్ల కింద శరణార్థులు వచ్చిన వాళ్ళందరూ భారతీయులు అయిపోయారు. వాళ్ళకి పౌరసత్వం ఇచ్చారు, అంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాదు మీరు శరణార్థులు లేదా మీరు మైగ్రేట్ అయ్యారు, మీరు ఇల్లీగల్ అయ్యారని ఇప్పుడు తీసేశారు అనుకోండి, పెద్ద ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆనాటి భారత ప్రభుత్వం అక్కడికి వెళ్తున్నప్పుడే మనం చాలా విజువల్స్ కూడా చూసాం సత్యం గారు, బంగ్లాదేశీలు వరుస పెట్టి పయనిస్తున్నారు. అందుకని ఎక్కడైతే ఇప్పుడు బంగ్లాదేశీలు కొత్తగా వచ్చి ఓటకు తీసుకున్నారో వాళ్ళు నిరాకరించి మిగతా భారతదేశం ఇష్టమైనప్పుడు, ఎందుకంటే ఒక దేశంలో ఇబ్బందులు వస్తే ఇంకో దేశం హోస్ట్ చేసేది, అది ఒక పెద్ద క్రెడిబిలిటీ పని ఆనాడు. ఈనాడు వచ్చే వరకల్లా అది ఒక నెగిటివ్గా అయింది. కాబట్టి ఆ విధమైనటువంటిది పౌరసత్వం లేదు కాబట్టి మీకు ఓట్లు తీసేస్తామంటే ఇప్పుడు గదరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఒక క్రైటీరియా తీసుకొని, సుప్రీంకోర్టుతో క్రైటీరియా తీసుకొని వాళ్ళు పౌరసత్వం పొందారా లేదా, తర్వాత పౌరసత్వం పొందితే ఎప్పుడు అనేది ఒక సంవత్సరం, అది 2001 2011 ఏదో ఒక సంవత్సరం క్రైటీరియా తీసుకొని ఈ ఎస్ఐఆర్ అమలు చేయటం అవసరం. అట్లా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారం నిర్ణయించి ఇష్టానుసారం చేస్తే ఇప్పుడు పెద్ద ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందే దాన్ని నిర్ణయించుకొని ఎస్ఐఆర్ చేస్తే మంచిగుండేటువంటి అవకాశం ఉంది. తర్వాత మమతా బెనర్జీ కూడా నిరసనలు చేయవచ్చు, కోర్టుకు పోవచ్చు, కానీ ఆయుధాలు తీసుకొని తిరుగుబాటు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విధంగా దాడులకి ప్రేరేపించే విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మమతా బెనర్జీ యొక్క పోకడే అట్లా. ఇప్పుడు కాదు, గత 40 ఏళ్లుగా మమతా బెనర్జీ యొక్క అగ్రెసివ్నెస్ అట్లనే ఉంది. ఇవాళ బీజేపీ ఉంది, అప్పట్లో లెఫ్ట్ ఫ్రంట్ మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆమె అగ్రెసివ్నెస్ అట్లనే కొనసాగుతుంది. ఆ అగ్రెసివ్నెస్ మంచిది కాదు. నిరసన తెలపొచ్చు, ధర్నా చేయొచ్చు, ఇంకోటి కూడా సుప్రీంకోర్టు చెప్పింది కూడా, మిమ్మల్ని ఎవరైనా దౌర్జన్యంగా నివారిస్తే అధికారులని మా దృష్టికి తీసుకురండి అని కూడా చెప్పింది. కాబట్టి అదేదో హీరోయిక్ ఉంటుందని ఆ మాట అని ఉంటది, అది సాధ్యమైనటువంటి పని కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఓకే,
ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి సైదా గారు. మా ఆశా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటి దీదీ కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ దాన్ని తెలుసుకున్న తర్వాత ముందుకెళ్దాం. మా ఆశా గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు, అలాగే బీజేపీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు మన రాష్ట్రంలో మారేడుమిల్లిలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి మన ప్యానల్ తరపున సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా నిన్న నదియా, పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో జరిగినటువంటి ఒక ర్యాలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటలు, మరి ఆమె యాదృచ్ఛికంగా మాట్లాడిందా, లేకపోతే పెద్దలు సత్యం గారు చెప్పినట్లుగా ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఏ మాట్లాడినా, ఆ రోజు వామపక్షాలతో యుద్ధం చేసినా, ఈరోజు బీజేపీతో మాట్లాడినా, లేకపోతే ఆమెను వ్యతిరేకించే శక్తులతో ఏ విధంగా మాట్లాడినా అదే విధంగా ఆమె అంత అగ్రెసివ్ గా మాట్లాడటం అనేది ఆమె నేచర్. మనం చూస్తా ఉన్నాం గత 40 సంవత్సరాల నుంచి. అది ఆమె రాజకీయ వ్యవహార శైలి. గతంలో కాంగ్రెస్ లో ఆమె పనిచేసినప్పుడు మరి కాంగ్రెస్ వాదులతో మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, జాతీయ నాయకులను ప్రశ్నించినటువంటి వ్యవహారం కానీ మనం చూసాం. అయితే ఈ రోజు ప్రధానంగా ఆ మాట్లాడినటువంటి వ్యవహారం మనం ఒకసారి గమనించినట్లయితే, ఎందుకు ఈ రోజు మమతా బెనర్జీ గారు అంత ఫైర్ అయ్యారనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ రాజ్యాంగ వ్యవస్థలని ఏ విధంగా మరి నాశనం చేసుకుంటా వస్తా ఉందో ఈ 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలంలో మోడీ పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక పెద్దలు సత్యంగా చెప్పినట్లుగా ఎలక్షన్ కమిషన్ ని ఈ రోజు బీజేపీ సెలక్షన్ కమిషన్ గా మార్చేసినటువంటి పరిస్థితి. బీజేపీకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు విద్యార్థి మోర్చా, అలాగే యువజన మోర్చా, అలాగే కిసాన్ మోర్చా లాగా ఈ యొక్క సత్యంగా చెప్పింది అది కాదు. బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తుందని కాదు. ఎలక్షన్ కమిషన్ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు నమ్మడం లేదన్నారు. ఒక పార్టీకి సపోర్ట్ గా సత్యంగా చెప్పలేదే. అంటే అట్లా కాదు, ఎలక్షన్ కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు జడ్జిని తప్పించారు. అది నేను ఆ విషయం చెప్తా ఉన్నా. అందే సత్యం గారు, గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిని ప్రధానమంత్రి, ఎల్ఓపి ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చెప్తున్నా. ఎందుకంటే అమ్మా ఈ రోజు పూర్తిగా మనం చూసాం బీహార్ జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎక్కడైతే ఓట్లు ఎక్కువ తొలగించారో అక్కడ బీజేపీ కూటమి మరి గెలుపొందినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. ఎందుకంటే మనం చూసినట్లయితే ఏ విధంగా మరి పాయింట్ చెప్తారో నేను ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను సైదా గారు. బీహార్ ఎలక్షన్స్ లో అత్యధికంగా ఓట్లు తొలగించినటువంటి నియోజకవర్గాలు 5, దాంట్లో 4 బీజేపీ గెలిస్తే 1 కాంగ్రెస్ గెలిచింది, కిషన్ గంజ్. అది కూడా స్వీటీ సింగ్ పైన కమ్రుల్ హుడా గెలిచారు 12,794 ఓట్లతో. అతి తక్కువ ఓట్లు అంటే అతి తక్కువ ఓట్లు తీసేసినటువంటి చంద్ పటియాలో కూడా కాంగ్రెస్ విన్ అయింది. తీసేసిన చోట ఎక్కువ తీసేసిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ కాకుండా బీజేపీ మాత్రమే గెలవడానికి విధమైన ప్రయత్నం చేస్తుందంటే ఇది కాదని చెప్పి ప్రూవ్ చేస్తుంది కదా. లేదమ్మా, ఇప్పుడు మీరు ఆశా గారు ఏదో మనం లెక్కలుగా చెప్పుకుంటా ఉన్నాం కానీ వాస్తవంగా 60 లక్షల ఓట్లు తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళు ఏమన్నా అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తున్నాం అని చెప్పి ముందు చెప్పారు. బీహార్ మొత్తంలో ఎన్ని ఓట్లు తెలిచారు? ఎంతమంది రెహంగ్యాలు లేకపోతే పాలిస్తీనా నుంచి లేకపోతే విదేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వలసదారులు ఎంతమంది గెలిచారు చెప్పమనండి లెక్కలు. కేవలం 3 వాళ్ళు కూడా అనుమానితులు. అంతకంటే ఏముందా బీహార్ లో? కొండంతో ఎలికిన పట్టినట్టు చేసి ఇది ఒక సాకు పెట్టి బీజేపీ కావాలి అంతా చేస్తోంది అనేది మీ వాదన. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు మనం చూసాం. ఆ రోజు ఏం చెప్పారు? తీవ్రవాదులను అడ్డం పెట్టుకొని తీవ్రవాదుల్ని తుతుముట్టించాలంటే పెద్ద నోట్లు రద్దు చేయాలన్నారు. ఏమైంది? ఈ 12 సంవత్సరాల్లో ఎంతమంది తీవ్రవాదులు ఎన్నిసార్లు దాడి చేశారు? ఈ అన్ని విషయాలు మీరు చెప్తా ఉన్నారు కదా. అన్ని రాష్ట్రాల్లో పర్యటన ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రతి పాయింట్ ని అటు
కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రజలకు తీసుకెళ్తున్నారు. కానీ రిజల్ట్ ఏంటి? ఒక నిమిషం సైదా గారు, పార్సారథి గారు 1 సెకండ్ మాట్లాడండి. ఎలక్షన్ కమిషన్ సైదా గారు ప్లీజ్, అమ్ముడుపోయింది. సైదా గారు ప్లీజ్ ప్లీజ్, పార్సారథి గారు ఒక్క మాట శాశ్వత గారు, నిన్న పార్లమెంట్ లో చర్చ జరిగింది ఓట్ చోరీ మీద. రాహుల్ గాంధీ గారు ఛాలెంజ్ చేశారు అమిత్ షాకి, చెప్పండి సమాధానం అన్నాడు, నోరెళ్ళ పెట్టాడు. ఆయన జ్వరం వచ్చిందని చేయి ఉనికింది, నోట్ జ్వరం వచ్చింది రాహుల్ గాంధీని చూస్తే, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా? పార్సారథి గారు నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అమిత్ షా గారికి జ్వరం వచ్చింది, నోరెళ్ళబెట్టింది అనేటువంటిది వీళ్ళు పారిపోయి ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి వచ్చిండేది. పాపం సోదరుడు పొరబడుతున్నట్టున్నాడు. ఆయన సమాధానం చెప్తామని లేస్తానే వీళ్ళు మొత్తం అంతా పరిగెత్తారు. అవన్నీ వీడియోలు వచ్చినాయి, చూడొచ్చు. బహుశా సైదా గారు చూడకపోతే మీరు మమ్మల్ని ఆరోపణ చేసిన సైదా గారు, మీరు మమ్మల్ని మీద మీరు ఆరోపణలు చేసినా నేను రెస్పాండ్ కాలేదు. చెప్పినంతసేపు పార్సారథి గారు మాట్లాడలేదు. మీరు మాట్లాడేది పారిపోయినటువంటి ఏమొగం పెట్టుకుని మాట్లాడుతున్నారు. సమాధానం మీరే పనిలేదా? నువ్వు మాట్లాడావు, నేను సమాధానం చెప్పాలి. నేను మాట్లాడేప్పుడు ఎందుకు అంత కలుస్తున్నావు? నువ్వు కలసద్దు, విను. నువ్వు చెప్పేది నేను విన్నాను కదా. అమిత్ షా గారు మాట్లాడారు, నువ్వు మాట్లాడతా అబద్ధాలు. నేను అబద్ధాలు మాట్లాడతాను, ఏం మాట్లాడతాను? నువ్వు మాట్లాడిన అబద్ధాలు అయితే నేను వినలే. ప్రజలు చూసుకుంటారు. నీకు నాకు సమస్య ఏముంది? నీకు నాకు సమస్య ఏముంది? ప్రజలు మాట్లాడతారు. నువ్వు మాట్లాడిన దాని మీద నేను అమిత్ షా గారి గురించి మాట్లాడినప్పుడు నేనేమన్నా వ్యతిరేకంగా మాట్లాడినా? అమిత్ షా గారి గురించి మాట్లాడినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోరు మూసుకున్నా, మీరు నోరు మూసుకున్నా. నేను నోరు మూసుకున్నా. సమాధానం తెలుసుకోవాలి కదా, మీరు క్రాస్ టాక్ చేస్తే మనకు సమాధానం ఎట్లా వస్తుంది? ప్లీజ్ వెయిట్ సైదా గారు. సైదా గారు మాట్లాడేంత వరకు వారు బీజేపీ మీద ఏది మంచి ఆరోపణ, పనికిమాలిన ఆరోపణ చేసినా నేను మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటిది కూడా ఏం నాకు ఆయనకి ఏమన్నా శత్రుత్వం ఉందా? ఆయన ఇష్టం వచ్చింది ఆయన పార్టీ తరఫున చెప్తాడు, నాకు ఇష్టం వచ్చింది నేను పార్టీ తరఫున చెప్తా. దాని తర్వాత అయిపోయిన తర్వాత కావాల్సింటే మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా నేను అంటున్నా, వారు అమిత్ షాని బీజేపీని కూడా ప్రమాదకర పార్టీ అని, ప్రమాదకర నేత అంటూ కూడా మమతా బెనర్జీ నన్ను మాట్లాడిన కామెంట్స్. ఓకే, ఆ వంట సామాగ్రి గురించి పక్కన పెడదాం, దాని గురించి మాట్లాడాం కాబట్టి మాట్లాడింది. ఇప్పుడు వంటశాల నుంచి చెయ్యండి అంటే ఆమె దృష్టిలో ఏంటంటే మొత్తం అంతా కేయాస్ కావాలి, అల్లకల్లోలం కావాలి. అల్లకల్లోలం కావాలనుకునేటువంటి వాళ్ళు రాక్షసులు అనేటువంటిది మా దృష్టిలో. మేము అంతకు మించి ఆ పదాన్ని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయినా కూడా అట్లాంటి రాక్షసులను కూడా అణిచివేయగలిగినటువంటి రామరాజ్యం సమర్థత మా యొక్క మోడీ గారికి, అమిత్ షా గారికి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. వాళ్ళు తోక జాడిస్తే తన్ని లోపలేయడం కూడా జరుగుతుంది, లేదా వాళ్ళు విదేశీయులు అయితే విదేశీయులకు పంపించేసేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు దాని గురించి పెద్ద ఆలోచన లేదు. కానీ బీహార్ కు సంబంధించి ఎందుకు ప్రతిపక్షాన్ని కలుపుకొని పోలేకపోతున్నారు, ప్రతిపక్షాన్ని ఒప్పించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మా మూర్ఖత్వంతో మాట్లాడితే ఎట్లా ఒప్పిస్తామంటే ఎవరితోనైనా? మేము మూర్ఖత్వంతో మాట్లాడినా మీరు ఒప్పించలేరు, మీరు మూర్ఖత్వంతో మాట్లాడినా మమ్మల్ని ఒప్పించలేము. కాబట్టి ఇక్కడ సమస్యకు సంబంధించి ఇప్పుడు 60 లక్షలు బీహార్ను తీసేశారు. తీసేసిండే ఓట్లకు ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి అప్లికేషన్ ఎందుకు పెట్టించలేదు? ఒక్క అప్లికేషన్ అయినా ఈ 60 లక్షల ఓట్లలో మా ఓటు తప్పుడుగా పోయింది అని ఒక అప్లికేషన్ పార్లమెంట్లో అన్నా పెట్టండి, లేదా ఎలక్షన్ కమిషన్ మీద అన్నా పెట్టండి, కోర్టుకైనా ఇవ్వండి, ఛాలెంజ్ అని చెప్పేసి బహిరంగంగా చెప్పినా ఇంతవరకు ఒక్క అప్లికేషన్ కూడా మా ఓట్లు ఇట్లా తీసేస్తారని చెప్పేసి కూడా రాలేదు. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా వస్తారండి? ఇంకేమన్నా ఏఐతో సృష్టిస్తే వస్తారేమో తెలియదు. రెండోది, ఇప్పుడు అక్టోబర్ 28 పార్సారథి గారు, మనం బీహార్ లో చూస్తాం, పశ్చిమ బెంగాల్ లో, నెక్స్ట్ కేరళలో చూడొచ్చు, తమిళనాడులో చూడొచ్చు. ఒకే నిమిషం. నవంబర్ 4 నుంచి డిసెంబర్ వరకు, మొత్తం డిసెంబర్ 4 వరకు చేసి ప్రింట్ చేస్తారు ముసాయిదా. డిసెంబర్ 9వ తేదీ ముసాయిదా ఇస్తారు ఓటర్ లిస్టు.
జనవరి 8 వరకు సవరణలు ఎవరి లిస్ట్, అది బీజేపీ వాళ్ళకు పోయినా, కాంగ్రెస్ వాళ్ళకు పోయినా, వేరే పార్టీ వాళ్ళకు పోయినా, ఎవరు పోయినా కూడా ఆ ఓటర్ లిస్టును చూసుకొని మా ఓటర్ లేకున్నా అంటే మాకు ఓట్లు ఇట్లా లేవు అని చెప్పేసి అక్కడ ఉండే స్థానిక ఎలక్షన్ వాళ్ళకి ఇవ్వేసేదానికి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ప్రూఫ్తో సహా పోయి అక్కడ ఉండి రిజెక్ట్ చేస్తే దాని మీద మళ్ళా వాళ్ళు రివిజన్ వేసేసుకొని వాళ్ళ మీద అభిశంసన చేసేవంటే ఆ ఎలక్షన్ లోకల్గా ఉండే ఆఫీసర్ మీద కూడా అభిశంసన చేసి అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించారు. ఇది ఈ ఇంతవరకు ఉండి జనవరి 8వ తేదీ వరకు సవరణకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరి 8 నుంచి 31 వరకు కూడా వాళ్ళు సవరణకు సంబంధించి వేసిన తర్వాత మరొక ముసాయిదా ఓటర్ లిస్టును ప్రకటిస్తారు. అప్పటికీ దాంట్లో లేనటువంటి యొక్క పక్షంలో ఎవరైనా మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా లోకల్ గా ఉండేటువంటి యొక్క ఆఫీసర్ మా దాన్ని సరిగా తీసుకోలేదు అంటే అతని మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఇంతకు మించి ఇంకేం కావాలండి? సో నెక్స్ట్ జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో అందరూ ఏమే ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. కూర్చోటారా, నరేంద్ర మోడీ గారే కూర్చోటారా? అసలు కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. ఆఫీసర్లు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ లో ఉండేవాళ్లే కదా. ఆఫీసర్లు 50-80 సంవత్సరాల నుంచి తీసుకుంటే వాళ్లే కదా. ఏమన్నా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం ఆఫీసర్లు అందరినీ పెట్టారా? వీళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేసే వాళ్లే కదా. ప్లస్ వాళ్ళ మీద ఒక ఇది కూడా ఉంది కదా, మీరు ఓటర్ లిస్టు పెడతానే ఓటర్లో ఎవరైనా తప్పు అయితే వాటిలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే తీసుకుపోయి అప్లికేషన్ పెట్టండి. మా బీజేపీ వాళ్ళు ఉంటే మేము అప్లికేషన్లు పెడతాం. మమతా దీది ఉండేటువంటి ఆ కుంటికాలు డ్రామా మమతా దీది ఉంటే ఆమె పెడుతుంది. కాబట్టి నీకు అవకాశం మమత ఏమండి, నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని అప్లికేషన్ ఫిల్ చేయలేదని. అదే కదా, ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రూవ్ చేసుకోకుండా ఎట్లా జరుగుతుంది? ఇది కాదండి, ఇది కామన్ గా జరిగేదండి. ఎలక్షన్స్ ఫీవర్ అనేది పశ్చిమ బెంగాల్ లో మనకి 20th ని మోదీ టూర్ కూడా ఉంది కాబట్టి ఇంకెంత స్పీడప్ చేస్తుందో, ఇంకెంత దీంట్లో ఉన్నటి వరకే నేను మాట్లాడేది. 2005లో నా ఓటర్ తీసేశారండి. నా ఓటు మా ఇంట్లో నా భార్య మా అమ్మది ఉంది, నా ఓటర్ తీసేశారు. మళ్ళా నేను పోయి అప్లికేషన్ పెట్టాను, ఆటోమేటిక్ గా ఓటర్. ఇది కామన్ థింగ్. దాన్ని వీళ్ళు కావాలని చెప్పేసి కృత్రిమంగా వీళ్ళ దగ్గర ఇంకేం లేవు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు. 13 నుంచి 52 లక్షల కోట్లకు వచ్చింది. ఆరోపణలు వస్తాయో నిజంగానే ఒకవేళ ఎలక్షన్స్ ఎస్ఐఆర్ సంబంధించి పరిశీలనకు వస్తే మహిళలు రియాక్ట్ అవుతారా, లేదంటే ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ.